హైదరాబాద్ చాలా పెద్ద సిటీ. హైదరాబాద్ చుట్టూ 10 నేషనల్ హైవేస్ ఆర్ స్టేట్ హైవేస్ పాస్ అవుతా ఉంటాయి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అంతా ఈ హైవేస్‌ని బేస్ చేసుకునే జరుగుతా ఉంటది. గవర్నమెంట్ వైపు నుంచి ఎలాంటి పుష్ లేనప్పటికీ ఆర్గానిక్‌గా గ్రో అవుతూనే ఉంటాయి. కొన్ని హైవేస్ తీసుకుంటే గవర్నమెంట్ పుష్ ఉండాలి. అంటే ఏదో ఎస్‌ఇజెడ్ అనౌన్స్ చేయాలి. లేకపోతే ఇంకేదో ఎయిర్‌పోర్ట్ కావచ్చు, ఫ్యూచర్ సిటీ కావచ్చు, ఇలాంటి అనౌన్స్‌మెంట్స్ రావాలి. ఇలాంటి అనౌన్స్‌మెంట్స్ వస్తేనే ఆ హైవేస్‌లో రియల్ ఎస్టేట్ ముందుకెళ్తది. ఇలా చూసుకుంటే ఆర్గానిక్ గ్రోత్ ఉన్న కొన్ని హైవేస్ నేను చెప్తాను. విజయవాడ హైవే కావచ్చు, వరంగల్ హైవే కావచ్చు, ముంబై హైవే కావచ్చు. ఈ హైవేస్ అన్నీ కూడా గవర్నమెంట్ వైపు నుంచి ఎలాంటి పుష్ లేనప్పటికీ ఆర్గానిక్‌గా గ్రో అవుతానే ఉన్నాయి లాస్ట్ 20 ఇయర్స్ నుంచి. రెసిడెన్షియల్‌గా బూమప్ అవుతానే ఉన్నాయి. కమర్షియల్‌గా బూమప్ అవుతానే ఉన్నాయి. ల్యాండ్ ప్రైజెస్ కూడా ఆర్గానిక్ గ్రోతే ఉంది. ఎట్ ఎ టైమ్ స్పైక్ అయితే రావట్లేదు. ఇది ఒక మంచి పరిణామం అని చెప్పి. రీసెంట్ టైమ్స్ వరకు ముంబై హైవే చాలా బాగా పెర్ఫార్మ్ చేసింది. వెస్ట్ ఈజ్ డెన్సిలీ పాపులేటెడ్. హై డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఉండే లొకేషన్ ఏది అంటే వెస్ట్ హైదరాబాద్. ముంబై హైవే కూడా టువర్డ్స్ వెస్ట్ ఉంది. హై డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఉంది. జాబ్ స్కోప్ చాలా ఎక్కువ ఉంది. సో ఆ హైవే చాలా బాగా పెర్ఫార్మ్ చేసింది రీసెంట్ టైమ్స్లో. ఆర్గానిక్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ముంబై హైవే ఈజ్ ఏ గుడ్ చాయిస్. సో ఇక్కడ మైక్రో మార్కెట్స్ ఏమున్నాయని చూస్తే ఓఆర్ఆర్ ఎగ్జిట్ 3, ఇస్నాపూర్, చిట్కల్, ఇంద్రేశం ఇది ఒక మైక్రో మార్కెట్. రుద్రారం అరౌండ్ 25,000. ఐఐటి ప్రాంతం కంది తీసుకుంటే అరౌండ్ 20,000 to 25,000. ఇన్సైడ్ వెళ్తే ప్రైజెస్ తగ్గుతూ ఉంటాయి. అలాగే నందికంది తీసుకుంటే 15,000 to 20,000. సదాశివపేట తీసుకుంటే అరౌండ్ 15,000. అలాగే కంకోల్ వోక్సన్ యూనివర్సిటీ ఉన్న ప్రాంతం తీసుకుంటే 10 నుంచి 13,000 వరకు ల్యాండ్ ప్రైజెస్ ఉన్నాయి. ఈ ప్రైజెస్ అన్నీ బేసిక్ ప్రైజెస్ అండి. ఇవి కొంచెం పెరగవచ్చు, ఇంకా తగ్గొచ్చు కూడా. అంటే హైవే నుంచి మీరు ఎక్కువ దూరం ట్రావెల్ చేస్తే అంటే ఇన్సైడ్ ట్రావెల్ చేస్తే ప్రైజెస్ తగ్గుతూ ఉంటాయి. హైవేకి నియర్ వస్తే ప్రైజెస్ పెరుగుతూ ఉంటాయి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ముంబై హైవే అండి. సో ముంబై హైవేలో ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడూ కూడా ఆర్గానిక్ గ్రోత్ ఉంటుంది. ఎస్, కొంతకాలం ఆ ప్రైస్ పెరగకుండా హోల్డ్ అవ్వచ్చు. ఫ్యూచర్లో అది మల్టిపుల్గా యూజ్ చేసుకునే అవకాశాలు ఎప్పుడూ ఉంటాయి. మీకు హై రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. లేదంటే మీ డ్రీమ్ హోమ్ కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే కమర్షియల్ యూసేజ్ కూడా ఉంటుంది. ఇప్పుడు ముంబై హైవే ఎక్స్ప్రెస్ హైవేగా ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంది. చందానగర్ నుంచి అప్ టు సంగారెడ్డి వరకు 9 ఫ్లైఓవర్స్ వస్తున్నాయి. మెట్రో ఎక్స్పాన్షన్ పటాన్ చెరువు వరకు జరుగుతుంది. సో దిస్ హైవే ఈజ్ ఎ గుడ్ చాయిస్ అండి. ప్లస్ ఐటీ కారిడార్కి చాలా నియర్గా ఉంటుంది. సో ముంబై హైవేలో ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా జస్ట్ రీచ్ అవుట్ అండి. నా నెంబర్ వచ్చి 9133728888. థ్యాంక్ యూ.